నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన పిచ్చోడ్లా మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోడ్లా తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని. నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేసావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో. ఏంటమ్మా సైడ్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడు ఆ నాగులమ్మ జపంలోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు, మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికి ఆర్డర్ కూడా ఇచ్చేసాం. ఐసి చూడు చేతు, రోడ్స్ కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోయాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది.
30 wells కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. నిజమేనా? అవును బాబు గారు. ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను.